శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం. మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వలన ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారు ఏ వ్యాపారం చేయడం వల్ల జీవితంలో తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిస్తే మీనరాశి దానికి అధిపతి గురువు, జూపిటర్. గురువు జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు, విద్యకి కారకుడు, అలాగే ధనకారకుడు, సంతానకారకుడు. ఈ మీనరాశి మరి రాశి చక్రంలో 12వ రాశి. ఇది మోక్షానికి సంబంధించింది. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటుంది ఈ రాశి వారు. అందుకని వీళ్ళు చేసే వ్యాపారాల్లో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఆశ్రమ పాఠశాలలు అంటే ఒక రిమోట్గా ఉంటూ విద్యార్థుల్ని అక్కడే అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పూర్వకాలంలో ఉండేవి. ఈ కాలంలో కూడా అటువంటి విద్యా సంస్థలు అవి రెసిడెన్షియల్ స్కూల్గా మారి అటువంటి స్కూల్స్ స్థాపించడం వల్ల ఒకటి వీళ్ళకి బాగా రావడం జరుగుతుంటుంది. అలాగే ఇది జలతత్వ రాశి అవ్వడం వల్ల, అలాగే గురువు అధిపతి అవ్వడం వల్ల కామన్గా ఏంటంటే వీళ్ళు ఈ స్వీట్ సంబంధించింది అంటే స్వీట్ స్టాల్సు అంటే పాల ఉత్పత్తులన్నీ కూడా దీనికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి దానికి సంబంధించినటువంటి దాని బ్యాక్గ్రౌండ్గా చేస్తున్నటువంటి అన్ని రకాల వ్యాపారాలు. అలాగే పాలతో తయారు చేసే స్వీట్స్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద స్వీట్ స్టాలు. దాని తర్వాత ఏంటంటే ఈ ముత్యాలు, ఆభరణాలు సంబంధించినవి కూడా ఈ రాశిలో అనుకూలించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే వైద్యానికి సంబంధించింది ఇది రాశి చక్రంలో 12వ రాశి హాస్పిటలైజేషన్ చెప్తూ ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా 12 కారణం అవుతుంటుంది. కాబట్టి ఇవి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటే మామూలుగా 1000 పడకలు 2000 పడకలతో ఉన్నటువంటి హాస్పిటళ్ళు. అలాగే మరి కొంతవరకు ప్రకృతి వైద్యశాలలు అక్కడే వైద్యం చేస్తూ వాళ్ళు సేద తీస్తూ ఉన్నటువంటి ప్రకృతి పాఠశాలలు. అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథ శరణాలయాలు అంటారు కానీ అది ఒక వ్యాపార ధోరణిలో నడుస్తూ ఉంటుంది. అందులో వృద్ధులకి ఆశ్రయం ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం, కొంతమంది స్త్రీలకి చేరదీసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం. అంటే వాళ్ళందరినీ కూడా ఒక ప్రదేశంలో ప్రత్యేకంగా ఒక పెద్ద బిల్డింగ్ అవ్వచ్చు, ఓ పెద్ద ఆశ్రమం అనొచ్చు దాన్ని. అందులో అందరినీ ఉంచి బయట వారితో సంబంధం లేకుండా ఇటువంటి విద్యలు నేర్పుతూ ఉంటారు. వాళ్ళ అభివృద్ధికి కారణం అవుతుంటారు. అలాగే పెద్ద పెద్ద ఆశ్రమాలు, అందులో అనేక మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అందులో కొంతమంది ఉంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఒక 500 ఎకరాలు 1000 ఎకరాల్లో ఉన్నటువంటి ఆశ్రమాలు మరి చాలామందికి తెలుస్తూ ఉంటాయి ఈషా లాంటి ఫౌండేషన్స్లో. సో ఇవి నిర్వహించడం కూడా ఈ రాశి కిందకే వస్తుంది. అంటే చాలా వరకు ధనలాభం లేకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో చేసే అన్ని రకాల వ్యాపారాలు కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. అయితే దానికి అనుకోకుండా మరి ఒక విధంగా మెయింటెనెన్స్ కోసం డబ్బులు వస్తుంటాయి. వాళ్ళ దగ్గరే కోట్లాది రూపాయలు ఉంటాయి. కాబట్టి అటువంటివి చేసుకోవడం వల్ల బాగుంటాయి. అంటే అది మెయిన్గా ఈ గ్రహాలు శుభగ్రహాలతో కలిసి మంచి బలమైనప్పుడు వాళ్ళు నిజాయితీగా ఉంటూ మంచి నేమ్ సంపాదించుకుంటూ షిరిడి బాబా సంస్థానంలాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. చాలా నిజాయితీగా ఉంటారు. అలాగే అది ఎఫెక్ట్ అయినప్పుడు కొన్ని సంస్థల్లాగా రకరకాలుగా చేస్తూ అందులో ఉన్న వాళ్ళని రకరకాలుగా చేస్తూ మరి మధ్యకాలంలో ఆ అధినేతలు కొంతమంది ఇబ్బంది పడటం, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ అంత లోతు మనం వెళ్ళక్కర్లేదు కానీ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలు, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్, అలాగే శానిటోరియంస్, అలాగే పిల్లల్ని చిన్న పిల్లల్ని వాళ్ళు తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని చూసి ఒక విధమైన ఈ బాలవాడి స్కూల్స్ అంటుంటారు, మనకి ఏదో క్రంచ్ అంటుంటారు, అటువంటి చిన్నపిల్లల్ని చూసే సంస్థలు, అలాగే చిన్నపిల్లల హాస్పిటళ్ళు, అలాగే సంతాన సాఫల్య కేంద్రాలు,
ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలించేవి. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి రేవతి నక్షత్రం మాత్రం 100% విద్యకు సంబంధించిన వాటి మీద వెళ్తూ ఉంటారు. మరి ఉత్తరాభాద్ర సంబంధించిన వాళ్ళు మాత్రం అంతా కూడా స్వీట్స్, పాడి పరిశ్రమ, పాలు, మిల్క్ వాటి మీద వెళ్తూ ఉంటారు. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులంతా కూడా ఒక విధమైన ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి దాని మీద ఎక్కువగా నడుస్తూ ఉంటారు. సో అలాగే వీళ్ళు ఏంటంటే ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించే కొన్ని ఉంటాయి, వండర్ వరల్డ్ లాంటివి, రామోజీ ఫిలిం సిటీ లాంటివి ఉంటాయి. అవి కూడా ఈ మీనరాశి ఆధీనంలోకే రావడం జరుగుతుంటుంది. సో అలాగే బాగా వాటర్ ఫాల్స్ లాంటి అన్ని స్విమ్మింగ్ పూల్స్ అని ఇవన్నీ కూడా ఇన్నర్గానే అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. అటువంటి వాటిలో కూడా వీళ్ళు అటువంటి సంస్థలు స్థాపించి అటువంటి దాంట్లో ధనాన్ని, నేమ్ని కూడా సంపాదిస్తూ ఉంటారు. ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం, కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారు. అంటే ఒక షోరూమ్ లాగో ఒక షట్టర్ లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు, అంటే అది కిరాణా షాప్ అవ్వచ్చు, ఫ్యాన్సీ షాప్ అవ్వచ్చు, బట్టల షాప్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఎదురుగుండా కానీ ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సాధారణంగా ఇది ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధిపోట్లు లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి. 4 దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి. సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెళ్ళడం ఉండాలి. అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి. అలాగే షట్టర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి. అలాగే ముందుగా షట్టర్ దక్షిణ ఆగ్నేయంలో ఓపెన్ చేయాలి. అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి. పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి. అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి. సో అలాగే ఈశాన్యం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, బరువులైనా, కట్టయినా మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు, చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి. వాయువు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెళ్ళిన వారు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు. మీ సంస్థలో ఉన్న వాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం, అంటే వ్యాపారంలో దొంగతనాలు జరగడం, దొంగ అకౌంట్లు తయారు చేయడం, డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం, అంటే ఈ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయువు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతినే అవకాశం ఉన్నది. ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం, ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం, పరస్పరం తగులాడుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ వెనకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల, దేశంగా ఉండడం వల్ల యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల, అతని బలహీనతల వల్ల వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు. ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్కి అప్పచెప్పి ఇతరుల మీదకి బయటికి వెళ్ళిపోతుంటాడు. ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరికి ఆ వ్యాపార సంస్థ దివాళా తీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ, అది ఆఫీస్ కానీ, పెద్ద గోడౌన్ కానీ, పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి మంచి విశాలంగా ఉండి తూర్పు అంతా ఖాళీగా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు. ఉత్తరం బాగా ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదు, కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది, దాన్ని తీరుస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా 2-3 సంవత్సరాల పాటు, 4-5 సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది. కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాస్తు బాగున్నా కూడా మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి. అది కేవలం ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా
ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు, అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు, అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్నీ కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది. ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు ఏదో ఒకనాడు ఎవరి మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.